హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనెట్ ఫుడ్. 1 ఎగ్తో 16 కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఈ కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా మైదా పిండిని తీసుకోండి. నేను ఇక్కడ హాఫ్ కప్తో వేసుకుంటున్నాను, అందుకనే 2 సార్లు వేసుకుంటున్నాను. మైదా పిండిని గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 140 గ్రామ్స్ దాకా మైదా పిండిని తీసుకున్నాను. అలాగే 1/4 కప్ కోకో పౌడర్, ఇది గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 20 గ్రామ్స్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పావు టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లోకి 1 ఎగ్ని ఇలా పగలగొట్టి తీసుకోండి. దీనికి బిటర్ కూడా అవసరం లేదు, విస్కర్తోనే ఇది బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. 1 నిమిషం వరకు దీనిని బాగా కలుపుకున్నాక హాఫ్ కప్ దాకా ఆయిల్ని తీసుకోండి. కేక్స్ కోసం ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే తీసుకోవాలి. 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్షియల్, అలాగే 1.5 కప్ దాకా పౌడర్ షుగర్ని తీసుకోవాలి. మామూలు షుగర్ని పౌడర్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ దాకా పాలను పోసుకోండి. ఇలా పాలు పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పౌడర్ షుగర్ పూర్తిగా డిజాల్వ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పాలల్లో చక్కెర అంతా కరిగిపోయాక ఒక స్ట్రైనర్ని పెట్టేసుకోండి. తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇందులో వేసుకొని జల్లించుకోవాలి. ఉండలు లాంటివి ఏవీ లేకుండా ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక ఉండలు ఏమైనా కానీ ఉంటే పడేసేయండి. తర్వాత విస్కర్తో అంతా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ని ఇలా కప్ మోల్డ్లో పెప్పర్ లైన్స్ పెట్టేసుకొని మెజరింగ్ చేసుకుంటూ ఒక హాఫ్ కప్ దాకా ఫిలప్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఎంత వేసుకుంటున్నామని మెజర్ చేసుకుంటూ చూసుకోవడానికి కింద ఇలా వెయిటింగ్ మిషన్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కేక్ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకున్న వెంటనే మనం అవెన్ని కానీ లేకపోతే స్టవ్ మీద గిన్నెను కానీ వెంటనే వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ట్రేలని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కప్ కేక్స్ని నేను ఓటీజీలో బేక్ చేసి చూపిస్తున్నాను. 2 ట్రేలను నేను ఒకేసారి బేక్ చేయడానికి నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు, అందుకోసం నేను పైన వైర్ ర్యాక్ని కింద స్టీల్ ర్యాక్ని పెట్టి అరేంజ్ చేశాను. ఇప్పుడు ఒక ట్రేని మిడిల్ ర్యాక్లో, మరొక ట్రేని కింది ర్యాక్లో పెట్టి బేక్ చేస్తున్నాను. ఓటీజీ లేని వాళ్ళు కేక్ని ఎలా బేక్ చేసుకోవాలనేది నేను చాలా వీడియోలో చూపించాను, మీరు ఆ విధంగా బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్స్ని 180 డిగ్రీస్ దగ్గర బోత్ రాడ్స్ని ఆన్ చేసి ఒక 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టైమర్ని ఆన్ చేయగానే మనకు లోపల ఇలా లైట్ వెలుగుతుంది. టైం అయిపోయిన వెంటనే మనకి లైట్ ఆఫ్ అయిపోయి ఒక అలారం బెల్ మోగుతుంది. కేక్స్ బేక్ అయ్యాయా లేదా అనేది ఇలా ఒక టూత్పిక్ని గుచ్చి చూస్తే అవి నీట్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టే. నేరుగా పెట్టిన నాకు కేక్స్ అయితే చాలా బాగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు ఇక ఈ కేక్స్ని బయటికి తీసి చల్లార్చుకోవాలి. బేక్ అయిపోయిన వెంటనే మరొక ట్రేని రెడీ చేసుకొని సేమ్ మెథడ్లో ఒక 20 మినిట్స్ బేక్ చేసేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఈ కేక్స్ కూడా బేక్ అయిపోయాయి. ఈ కేక్స్ బేక్ అయ్యాయా లేదా అని ఒక టూత్పిక్ని గుచ్చి చూసుకుంటే అవి నీట్గా వస్తే అవి బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్స్ని బయటికి తీసి చల్లార్చుకోవాలి.
ఈ కేక్స్ వేడిగా ఉన్నప్పుడు డీమోల్డ్ చేయకూడదు, చల్లారిపోయిన మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకే ఎగ్తో మనం ఎన్ని కేక్స్ బేక్ చేసుకోవచ్చో. ఓకే అండి, మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.